కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ కు కేటీఆర్ బృందం చేరుకుంది. హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. హిల్ట్ వలస రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతోంది. హిల్ట్ వలన రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతోందంటున్న బీఆర్ఎస్ పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు 8 నిజ నిర్ధారణ బృందం అక్కడికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రకాల అగ్రిమెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలన్న ఆశతో ఆయనకి ఏమర్థమైందంటే డబ్బులు కొట్టేసి ఎలక్షన్లో గెలవచ్చు ఆయన అనుకుంటున్నాడంటే ఒక ఓటు 10,000 కొడితే ఆటోమేటిక్గా మనం గెలవచ్చు. ఈ లెక్కకు వచ్చినట్టు మన జూబ్లీ ఎలక్షన్ తర్వాత వచ్చి 5 లక్షల కోట్లలో కనీసం 50,000 కోట్లు అడిగి పెట్టుకుంటారు, ఎలక్షన్ కొట్టిపారేయచ్చు. ఇది ఆయన లెక్క, ఇది ఆయన ఆలోచన. దీన్ని మాకిప్పుడు వ్యక్తిగతంగా మాకేమీ నష్టం లేదు, కానీ హైదరాబాద్కు తెలంగాణ ప్రజలకి, పేదవాళ్ళకి, పరిశ్రమలు నడుపుకునే వాళ్ళకి, పరిశ్రమలో పనిచేసే కార్మికులకి ఇది అందరికీ నష్టం. కాలుష్యం ఉంటే కాలుష్యాన్ని నివారించు, కాలుష్యాన్ని తప్పకుండా నియంత్రించు. వద్దంట్లే, కావాలంటే నోటీస్ ఇవ్వు, వాళ్ళని మెటర్ చేసుకోమో పద్ధతి. ఈ టైప్లో 12,000 గజం రిజిస్ట్రేషన్ అంటేనే తక్కువ. ఇక్కడ మనకి నేను అంటాను దేవదానం అని ఉన్నాడు, నాకు ఇల్లు కావాలంటాడు. నిజంగా రేవంత్ రెడ్డి 4,000 రూపాయల గజం ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు. 100 గజాలు 4,000 రూపాయల గజం అంటే నువ్వు కూడా కొనుక్కుంటావా లేదా? కానీ నీకు ఇవ్వడంట, ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తారంట 4,000. ఇది కరెక్టా? మరి పెట్టు, బయట పెట్టు. ఇప్పుడు రోజు రాస్తారు పేపర్లో కోకాపేటలో 177 కోట్లకు ఎకరం పోయిందని. నిన్న ఈరోజు పేపర్ చూడు, కోకాపేటలో 130 కోట్లకు ఎకరం పోయిందని. ఆడికెళ్ళి ఇడికి ఎంత దూరం? 15 కిలోమీటర్లు. మరి అక్కడ 130 కోట్ల ఎక్కువ ఉంటుంది ఎకరం. ఇక్కడ ఎందుకు 4,000 గజం ఇస్తాం? 4,000 గజం అంటే ఎంత? అప్పుడు ఎకరం ఎంత అయితే 16 లక్షలు చిల్లర, 16 లక్షలు, 60 లక్షల, 16 లక్షలు. సో అక్కడేమో 131 కోట్ల ఎకరం అంట, ఇక్కడ 16 లక్షలు, 160 లక్షలు ఎకరం. ఇక్కడ ఎట్లా